ఒక ఊరిలో జగన్నాథం అనే భూస్వామి ఉండేవాడు. అతను తరచూ తన సువిశాల పొలం చూస్తూ పొంగిపోయేవాడు. పంట నమ్మగా వచ్చిన డబ్బులో రూపాయి కూడా దానధర్మాలకు కేటాయించేవాడు కాదు. కనీసం పనివాళ్ళకైనా సరైన కూలీ ఇచ్చేవాడు కాదు. జగన్నాథం పొలానికి పక్కనే రామయ్య పొలం ఉండేది. రామయ్య పొలంలో పనిచేసే కూలీలకు తగినంత డబ్బు ఇచ్చేవాడు. అంతేకాదు, తన లాభాల్లో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. జగన్నాథం, రామయ్య ఇద్దరూ ఓసారి పొలం గట్టున చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడు దేవుడు చల్లగా చూశాడు. ఆయన దయ వల్ల పంటలు పండి సుఖంగా ఉంటున్నాం. జగన్నాథంతో అన్నాడు రామయ్య. బదులుగా దేవుడు నీకు ఎంత ఆస్తి ఇస్తే ఏం లాభం? దానధర్మాలంటూ వృధా చేయడమే తప్ప దాచుకుంటావా ఏంటి? అన్నాడు జగన్నాథం. నాకు సరిపడినంత డబ్బు దాచుకొని మిగిలిన డబ్బు మాత్రమే పంచుతున్నాను, చెప్పాడు రామయ్య. ఆ చర్చ తర్వాత వేరే అంశం వైపు మళ్ళింది. అన్నట్టు ఒక విషయం. రాత్రి నాకో కల వచ్చింది. ఈ రోజు రాత్రి మన ఊరిలో అందరికన్నా సంపన్నుడైన వ్యక్తి మరణిస్తాడని కల్లో ఆశరీరవాణి చెప్పింది, అన్నాడు రామయ్య. రామయ్య మాటల్ని కలలు నిజమవుతాయా అని తేలిగ్గా కొట్టిపారేసినట్లు మాట్లాడాడు. జగన్నాథం కాసేపటికి వారిద్దరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాడే కాని రామయ్య మాటల్ని మాత్రం జగన్నాథం మర్చిపోలేకపోయాడు. ఊరిలో అతడే ధనవంతుడన్న విషయం అతడికి ఒకటికి 10 సార్లు గుర్తుకు వచ్చేది. దాంతో తన వైద్యుణ్ణి పిలిపించి విషయం చెప్పాడు. వైద్యుడు జగన్నాథాన్ని పరీక్షించి, మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, మీ ప్రాణానికి ఎలాంటి భయం లేదు అని చెప్పాడు. అయినా జగన్నాథం మనసు ప్రశాంతంగా లేదు. రామయ్య మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని దిగులు చెందాడు. తనతో పాటే ఉండాల్సిందిగా వైద్యుణ్ణి కోరాడు. సరేనని వైద్యుడు రాత్రంతా జగన్నాథం ఇంట్లోనే ఉన్నాడు. తెల్లవారుతూనే పనివాడు వచ్చి, అయ్యా, రామయ్య గారు రాత్రి నిద్రలోనే చనిపోయారంట అని జగన్నాథంతో చెప్పాడు. సంపన్నుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు, గుణంలో గొప్పవాడు అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. జగన్నాథనికి అప్పటినుంచి అతడు తన ప్రవర్తనను మార్చుకొని నలుగురికి సాయపడటం మొదలుపెట్టాడు.